రాయకల్ మండలం రామంచిపేట గ్రామంలో 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలతో మేళ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో ఎంపీడీఓ చిరంజీవి, డిఈ మిలింద్, సర్పంచ్ బెజ్జంకి మోహన్, ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఆత్మచైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, మండల నాయకులు కొల శ్రీనివాస్, రవీంద్రరావు, ఏనుగు మల్లారెడ్డి, సంధ్యారాణి, సురేంద్ర నాయక్, ఏఈ ప్రసాద్, వార్డు సభ్యులు, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ సార్ మాజీ అదేంటంటే ముందు కట్ అయింది దాన్ని రెస్ట్ మామయ్య చూడాలి సంజయ్ నాయకత్వం మీరు అనుకున్న దాదాపు ఇంకా 5,000 మీరు వేరు అందుకే రమ్మన్నా కంపల్సరీ ఉందండి ఫోటోలు వస్తాయి. ఈరోజు రామాపేటలో గ్రామ పంచాయతీ భవన్ మరియు యువ మీటింగ్ గుంపుకు వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ గారికి స్వాగతం. అందరూ అదేవిధంగా గ్రామ సర్పంచ్ మోహన్, గ్రామ ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా ఆత్మచైర్మన్ గంగారెడ్డి గారికి, అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం, అదే ఏం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ మైక్రోని మాట్లాడుతుందంటే దానికి కారణం ఎవరు కాదు. ఇవాళ ఆ ఓటేసిన కారణం అనేది మన ఎమ్మెల్యే కాదని చెప్పక తప్పదు. ఎందుకంటే నన్ను 3వసారి సర్పంచ్ గా నన్ను విశ్వసించి నాకు ఓటేసినట్టే వాస్తవంగా ఆ గెలుపు నాది కాదు. ఆ గెలుపు తప్పకుండా మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎండదండ ఎమ్మెల్యే గారు ఏ పని అయినా చేయించుకుంటారనే ఉద్దేశంతో మీరందరూ నాకు ఓటు వేయడం జరిగింది. మీకు ఓటేస్తే నేను గెలిచిన ఓటు వేయడానికి మాత్రం కారణం వాళ్ళ వాస్తవం చెప్పదు తప్పదు. సంజయ్ డాక్టర్ గారితో నేను వాస్తవంగా ఇక్కడికి వేరే కూడా మేము ఎలక్షన్ లో ప్రచారంలో తిరిగినప్పుడు ప్రచారంలో చాలా మంది చాలా అడుగుతారు, అందరూ తెలిసినట్టు. కానీ అక్కడ నేను మాత్రం సాధ్యమే మాత్రమే నేను ఒప్పుకున్నా. సాధ్యం కానీ ప్రతిదీ సార్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కొన్ని అక్కల్లో హౌస్ స్పీకర్ పెట్టి సంఘ సభ్యులతో మాట్లాడించడం జరిగింది. వాస్తవం కూడా ఈ గెలుపుకు కారణం మన ఎమ్మెల్యే గారిని చెప్పక తప్పదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. మరి అంతకుముందు ప్రభుత్వంలో నేను కలిసి పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసినాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు చూసిన కళ్యాణ మండపం కావచ్చు, కొన్ని రోడ్లు కావచ్చు, చాలా కార్యక్రమాలు చేస్తే ఎట్లయితే మూలన మమ్మల్ని మీరు గెలిపించినందులో మీరు అట్లా వేరుకోవాలి నాయకులు వేసిన గెలిపించారు. నేను మరోసారి మీ ముందరకు వచ్చిన ఆ రుణం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మారింది. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తాం. కొందరు అడిగినారు, నువ్వు రోజు ఆవిడ తిరిగిలో ఉంటాడు అల్లుడు అనుకున్న కూర్చోక నువ్వు ఎందుకు సోపం చేసుకోవద్దు మాట్లాడడం అంటే ఒకటే ఎట్లయితే మా మోహన వేరే సర్పంచులు కొన్ని మాటించారు. నేను మనకు పనులు చేస్తాను మాటించాను. నేనే చిన్న పిల్లలు కాదు, అప్పటికే పరిచయం గెలిపించారు. ఆ పనులలో ఎన్నో ఉన్నాయి ఈ గ్రామాల్లో. ఇలా పేదల కోసం మీరు చూస్తూ మీరు మహిళా పక్షపాతిగా ఫ్రీ బస్ కావచ్చు. దాంతో పాటుగా మీకు కొంత రేషన్ కార్డు దాదాపు 10 ఏళ్ళు మనం రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నాం. కొన్ని ఇలా రకరకాల కాలం రేషన్ కార్డు సన్న బియ్యం వచ్చే కార్యక్రమం. సన్న బియ్యం వచ్చే కాదు, ఈ సన్న బియ్యం తోటి గొడ్డు బియ్యం అన్ని సన్న బియ్యం కొనడం తక్కువ, బయట కూడా రేటు తక్కువ. సమాజ పిల్లలు తప్పకుండా అభివృద్ధి చేద్దాం. ఈ మౌన మన సిగ్గులలో వచ్చిన మౌన ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ గారు ఆ మౌన వచ్చాడు. ముగ్గురు మోహన్ గారు వాళ్ళతో నాయకులు వెంకటరత్న లాంటి మాజీ ఎంపీపీ, అట్లనే మా ఉద్యోగ నాయకుడు అన్నాలాంటి వాళ్ళు గణరాజు ఎప్పుడో చాలా మంది పెద్దలు యువత సుధీర్ రెడ్డి తమ్ముడు జలంధర్ కూడా కలిసి అన్న మీతో కలిసి పనిచేస్తామని చెప్పి నాకు అలానే తప్పకుండా అందరినీ కలుపుకొని పోయి ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా. ఈ ఆడబిడ్డలు ఒక్కసారి దాన్ని తీసుకుంటాం మర్చిపో. వాళ్ళ ముఖ్యమంత్రిగా సన్నబియ్యం కావచ్చు, కరెంట్ ఇంటికి ఫ్రీ అవ్వడం కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, పాత కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, ఎన్నో ఇస్తున్నారు. తప్పకుండా ముందు పెన్షన్లు అవన్నీ కూడా పెంచే కార్యక్రమం ఉంటుంది. కొద్దిగా సమయం పడుతుంది, కానీ చేసి తీరుతారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు.